ఈ రోజు ఏదైతే మర్డర్ జరిగిందో దాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా దీన్ని నిరంకరిస్తున్నారు. ఎందుకంటే ఒక న్యాయవాది తన కాలం మీద తను నిల్చొని సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాలని అవన్నిటినీ కూడా కాపాడదామని వచ్చిన న్యాయవాదికే ఈరోజు రక్షణ లేని పక్షం మనం అందరం చూసాము. ఆమె 3 సార్లు పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇచ్చింది. అయ్యా నాకు రక్షణ ఇవ్వండి దయచేసి, నాకు ఆల్రెడీ బుల్డోజర్ కూడా వచ్చి ఒకసారి అటెంప్ట్ చేశారు, నెక్స్ట్ ఒకసారి కార్ తోని నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేశారు, 3 సార్లు నా మీద అటెంప్ట్ మర్డర్ చేశారు, దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. దయచేసి పోలీస్ వాళ్ళు ఇలాంటిది ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మనందరూ కూడా పరిశీలించాలి. ఎవరైతే డీజీపీ గారు ఉన్నారో అయ్యా దయచేసి మీరు ఎవరైతే పోలీస్ స్టేషన్ లో అక్కడ కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా ప్రాపర్ గా రెస్పాండ్ కాకుండా అమ్మాయికి రక్షణ ఇవ్వలేరు, ఇది పోలీస్ వాళ్ళ మర్డర్ అనేది ఇక్కడ ఉన్న న్యాయవాదులందరూ కూడా చెప్తున్నారు. దయచేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్ ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్క న్యాయవాదిని నేను కోరుతున్నాను, ఎవరు కానీ అక్యూజ్ పర్సన్ల మీద కేసు వాళ్ళ కోసము బెయిల్ వేయొద్దు, బెయిల్ అప్లికేషన్ వేయొద్దు. వాళ్ళు బయట నుండి తెచ్చుకున్నా కూడా ఉన్న అడ్వకేట్ ని మనం దాన్ని బైకాట్ చేయాలి, మనం అక్కడ ఉండేసి దాన్ని తిరస్కరించాలి. ఎందుకంటే ఒక న్యాయవాది నరి రోడ్ మీద నరికి చంపిన తర్వాత కూడా ఎటువంటి మనకు న్యాయం జరగలేదు. ఇప్పుడు అమ్మాయిది బెడగొడిసి చంపినారు, అంటే ఆమె ఎంత బాధతో చనిపోయిందో కూడా మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయి మమ్మల్ని మేము వచ్చిన తర్వాత మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తామని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎక్కడ ఉందని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. దయచేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి. లేనిచో ఈ రోజు చూసారు కదా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కోర్టుల ముందు బైకాట్ చేస్తున్నారు, మొత్తం రస్తారోకో జరిగింది. ఇది నిరంతరం జరగబోతుంది. అందరూ ఇప్పుడు న్యాయవాదుల ఫెడరేషన్ కూడా క్లియర్ గా చెప్పింది ఏంటంటే మాకు జస్టిస్ దొరికేంత వరకు మేము నిరంతరం ఇదే పోరాటం చేస్తామని చెప్పారు. కోర్టులన్నీ కూడా బైకాట్ ఉన్నాయి, ప్రభుత్వం దిగి రావాలి. లేనిచో ఇదే విధంగా రస్తారోకోలు జరుగుతాయి, ఇదే విధంగా అసెంబ్లీ ముట్టడి కూడా జరగబోతుంది. దయచేసి న్యాయవాదులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాను. మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, మీ మేనిఫెస్టోలో ఏమని పెట్టుకున్నారు, మా ప్రభుత్వం వస్తే న్యాయవాదులకు రక్షణ కోసం రక్షణ చట్టాన్ని ఇస్తా అని చెప్పారు. దయచేసి దాన్ని తీసుకురావాలి. లేనిచో మేము నిరంతరం ఇలాంటి పోరాటాలు చేస్తామని ఈ హైకోర్టు ముందు నుండి కూడా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.